ఇక్కడ చెబుతున్నాడండి, సూపర్ 6 అంట సూపర్ గా అయిందంట. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది, బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన అబద్ధాల ఆటంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంత అబద్ధాల కోరు, విశ్వాసఘాతకుడు, విలువల లేని వ్యక్తి, తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి, కక్ష సాధింపులు, అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నంగనాచి కబుర్లు